వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారా అంటే అవ్వవచ్చు అని ఒక రాజకీయ జోస్యం, అబ్బే కాకపోవచ్చు అని మరో రాజకీయ జోస్యం. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటే ఇది ఫక్తు రాజకీయం కాబట్టి ఎవరికి ఏం తెలుసు, ఏమైనా జరగొచ్చు అన్నవారే ఉన్నారు. వైసీపీ నేతలైతే జగన్ అరెస్ట్ అని మానసికంగా సిద్ధపడిపోయాయి. మా నాయకుడినే గురిపెట్టి ఆయనే కేంద్రంగా లిక్కర్ స్కామ్ అని లేనిదాన్ని ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇదంతా జగన్ కోసమే అని ఆడిపోసుకుంటున్నారు. జగన్కి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అంతేకాదు, స్కామ్ అన్నది ఎక్కడ జరిగింది అని తెలివిగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వైసీపీ చేస్తూ ఉంటే కొత్తగా ఆ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా వాసి అయిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అయితే జగన్ అరెస్ట్ అంటే కూటమి పెద్దలు తమను తాము కార్నర్ చేసుకున్నట్లే అనేశారు. జగన్కి అత్యంత ప్రజాదరణ ఉందని, ఆయన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుందో కూడా వారికి తెలియదని కాదు అని అన్నారు. ఒకవేళ అరెస్టే చేయాలని తలిచి అన్నీ కూడా పక్కన పెడితే అది అంతిమంగా కూటమికే నష్టమని తీర్మానించారు. అయినా లిక్కర్ స్కామ్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే జరిగేది అన్నారు. ప్రభుత్వం నడిపే మద్యం షాపులలో కుంభకోణం ఏముంటుందని ఆయన అంటున్నారు. జగన్ని కనుక జైల్లో పెడితే మాత్రం చంద్రబాబు పెద్ద తప్పు చేస్తున్నట్టే అంటూ శైలజానాథ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఒకనాడు జగన్కి వీర విధేయుడు భక్తుడు అయిన నెల్లూరు రూరల్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ని అరెస్ట్ చేస్తే చేస్తారు, అందులో పెద్ద విశేషం ఏముంది అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. బలమైన ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అని అన్నారు. ఇక జగన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని వైసీపీ వారు ఊహించుకుంటున్నారు. కానీ అలాంటిది ఏదీ ఉండదని అన్నారు. జగన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సిబిఐ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడే ఆయన 2014 ఎన్నికల్లో గెలవలేదని గుర్తు చేశారు. అందువల్ల అరెస్ట్, జైలు, సానుభూతి అన్నది వైసీపీ అధినేతకు అసలు వర్కౌట్ కాదని ఖరాఖండిగా ఆయన చెప్పేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని చాలా కాలం జైల్లో ఉంచారని, ఎన్నికల ముందే ఆయన బయటకు వచ్చారని, అయినా ఆయన పార్టీ ఓటమి చవిచూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అయితే ఆయనకు సానుభూతి వస్తుందా రాదా అంటే అది జనాల మూడ్ని బట్టి ఉంటుంది. ఇక 4 ఏళ్ల కాలం బిగిసి ఉన్నందున ఇప్పుడు అరెస్ట్ చేసినా ఒకవేళ జనాల్లో సింపతి ఏమాత్రం వచ్చినా 2029 ఎన్నికల సమయానికి ఏదీ మిగలదని కూడా మరో విశ్లేషణ ఉంది. అయితే తెలుగునాట అరెస్టులైతే బ్రహ్మాండంగా రాజకీయాల్లో పనిచేశాయని అంటారు. జగన్ 2014లో గెలవకపోయినా దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చారని, ఒక బిగ్ పొలిటికల్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే అది అరెస్టులు, జైలు వల్లనే అని అంటారు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాకనే సీఎంలు అయ్యారని చెబుతున్నారు. జగన్ ఇప్పుడు బయటకు రావటం లేదు, బెంగళూరులోనే ఉంటున్నారు. లేకపోతే ఇలా తాడేపల్లి వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. అలాంటి ఆయనను జైల్లో పెడితే ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చి మరీ వైసీపీ గ్రాఫ్ పెంచినట్టే అవుతుందని అంటున్నారు. సో జగన్ అరెస్టు చుట్టూ సెంటిమెంట్లు, సానుభూతులు చాలానే ఉన్నాయని వైసీపీ వైపు నుంచి అంటున్నవారు ఉన్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అయినప్పుడు కదా ఇవన్నీ అని అంటున్నవారు కూడా ఉన్నారు.